ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకుల్లో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని జాతిపిత మహాత్మా గాంధీ అని గౌరవిస్తారు. దేశ స్వాతంత్ర సమరంలో ఆయన నమ్మిన సిద్ధాంతం సత్యం, అహింస, సేవాభావం. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఆయన ఆయుధాలు. కొల్లాయి కట్టి, కర్ర చేతబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి సర్వమానవ సమానత్వం అని చాటి చెప్పారు. ఆయనే మహాత్మా గాంధీ. భారతదేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన వారు గాంధీ. గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు జన్మించారు. వారు లండన్లో న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. ఆయన తన తల్లికిచ్చిన మాట కోసం అక్కడ మాంసానికి, మద్యానికి, పరస్త్రీ సాంగత్యానికి దూరంగానే ఉన్నాడు. మరి దక్షిణాఫ్రికాలో ఆయన జీవితం ఎలా జరిగింది, అతడికి కలిగినటువంటి అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం. 1893లో ఆయన న్యాయవాద వృత్తి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ భారతీయులపై జరుగుతున్నటువంటి జాతి వివక్ష, అన్యాయం చూసి ఎంతో బాధపడ్డారు గాంధీ. ఒకసారి రైలు ప్రయాణంలో తెల్లవాడు కానందువల్ల వారి కోచ్లో కూర్చున్నందున ఆయనను బయటికి తోసివేయడం ఆయన జీవితాన్ని మలిచిన సంఘటనగా నిలిచింది. ఆ అనుభవమే ఆయనలో సత్యాగ్రహం చేయాలనే ఒక ఆలోచనకు పునాది వేసింది. సుమారు దక్షిణాఫ్రికాలో 20 సంవత్సరాల పాటు అక్కడ భారతీయుల హక్కుల కోసం అహింసా పద్ధతిలో పోరాడారు మహాత్మా గాంధీ. అక్కడ ఇండియన్ ఒపీనియన్ పత్రిక అనే పత్రికను స్థాపించి భారతీయులందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని ప్రభావితం చేసినటువంటి గ్రంథం భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆత్మజ్ఞానం, నిష్కామ కర్మ వంటివి అతనికి అలబడ్డాయి. అందుకే అతడు అన్ని మతాల సారం ఒకటే అని గ్రహించాడు. అతడు ఎప్పుడైతే భారతదేశానికి 1915వ సంవత్సరంలో తిరిగి వచ్చాడో గాంధీ గారి ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. అది కొత్త ఉద్యమ తరంగంగా మారింది. అతడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమాలు, సంఘటనలేంటో చూద్దాం. చంపారా సత్యాగ్రహం 1917వ సంవత్సరం. అప్పుడు బ్రిటిష్ వారు రైతులను నీలం పండించేలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు బీహార్ రాష్ట్రంలో. గాంధీ గారు అక్కడ రైతుల పక్షాన నిలబడి విజయాన్ని సాధించారు. ఇదే ఆయన మొదటి విజయవంతమైనటువంటి ఉద్యమం. మళ్ళీ 1918లో ఖేడా సత్యాగ్రహం, పంటలు నష్టపోయినటువంటి రైతులకు పన్ను మాఫీ చేయాలని ఆయన పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ప్రధాన పాత్ర వహించారు. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది సుమారు 1920 నుంచి 22వ సంవత్సరం వరకు జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించకూడదని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన తర్వాత నిర్వహించినటువంటి ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీ గారు 78 మంది శిష్యులతో కలిసి సబర్మతి ఆశ్రమం నుండి దాండీ వరకు 390 కిలోమీటర్లు నడిచి ఉప్పును తయారు చేశారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర పోరాటానికి గుర్తుగా నిలిచిపోయింది. అతడు చివరిగా చేసినటువంటి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. సైమన్ గో బ్యాక్, బ్రిటిష్ ఇండియాను విడిచిపోవాలి అనే నినాదంతో ఆయన స్వరాజ్య సాధనకు తుది దశను ప్రారంభించారు. ఈ ఉద్యమం భారత స్వాతంత్రానికి దారితీసిన అత్యంత ముఖ్యమైనటువంటి ఘటన. చివరికి 1947లో భారతదేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించిన తర్వాత గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల ఐక్యత కోసం ఎంతో కృషి చేశారు. ఆయన జీవిత చివరాంకం వరకు కూడా సత్యం, అహింస,
సేవ అనే మార్గాల్లోనే నడిచారు. చివరకు 1948 జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి ఆయనను కాల్చి చంపారు. ఆయన చనిపోతూ కూడా చివరి మాటగా హే రామ్ అంటూనే కన్ను మూశారు. మరి మహాత్మా గాంధీ మనకు చూపినటువంటి మార్గం ఏంటి, ఆదర్శాలు ఏంటి? బలం అంటే హింస కాదు, మనసులో ఉన్నటువంటి సత్యం, దృఢ సంకల్పం, సత్యం ఉంటే విజయం దానంతటదే వరిస్తుందని, నిజాయితీగా జీవించడమే జీవితంలో పెద్ద ఘన విజయమని చాటి చెప్పారు ఆయన. సత్యం నా దేవుడు, అహింసే దానికి మార్గం అని బోధించారు మహాత్మా గాంధీ. ఆయన అందించినటువంటి స్వాతంత్ర ఫలాలు మనము నేటికి అనుభవిస్తూనే ఉన్నాము. ఆ స్వాతంత్ర ఫలాలు దుర్వినియోగం కారాదు. ప్రతి ఒక్కరూ భారతమాత కోసం, భారతదేశం కోసం స్వచ్ఛందంగా కృషి చేయాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి. అమ్మ దేశం ఒకటే కదా.